హాయ్ అండి. ఈరోజు మీకు రియల్ హైదరాబాదీ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఈ 1 kg చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇందులో ఒక్కొక్క పీసు 50 grams తగ్గకుండా ఉండాలండి. బిర్యానీ కట్ చేయించుకోవాలి. బిర్యానీ అంటేనే మనకి జాయింట్ గుర్తుకొస్తాయి కదండి. అలా జాయింట్స్ నేను 2 వేయించుకున్నాను. ఈ 2 జాయింట్స్ని నేను ఘాట్లు పెట్టట్లేదండి, డైరెక్ట్గా అట్లాగే వేస్తున్నాను. ఎందుకంటే ఈ దమ్ ఇచ్చినప్పుడు ఈ బిర్యానీ పీసెస్ చాలా స్మూత్గా మెత్తగా అయిపోతుంది. ఘాట్లు పెట్టామంటే పీసెస్ అన్నీ చెదిరిపోతాయి. అందుకని మనం డైరెక్ట్గానే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూను పసుపు వేసుకుందాం. యాస్టీజ్గా హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. వీటిలో వేసి ఏ ఇంగ్రీడియంట్ మిస్ చేయకుండా అన్ని యాస్టీజ్గా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను కారం వేసుకుందాం. ఇవన్నీ పసుపు, కారం ఇవన్నీ ఇంట్లో మనం తయారు చేసుకునేవేనండి. అలాగే ఇప్పుడు దీనికి సరిపడినంత కల్లుప్పు మాత్రమే వాడండి. కల్లుప్పు వేసుకుంటున్నాను. నేనైతే చేత్తో, నాకు మెజర్మెంట్ తెలుస్తుంది కాబట్టి చేత్తో వేసేసుకుంటున్నాను. మీరైతే ఒక 2 స్పూన్లు వేసుకోండి. సుమారు ఇంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక 6 లవంగాయలు వేసుకోండి. అలాగే ఒక 15 యాలుక్కాయలు వేసుకోండి. ఒక స్టార్ పువ్వు వేసుకోండి. ఇప్పుడు ఒక 4 ఇంచుల చెక్కని వేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న చెక్కని ఇలాగ పీసెస్ కట్ చేసి ఒక 4 ఇంచుల చెక్క వేసేసేయండి. ఒక స్పూను షాజీరా వేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా మనం కలయబెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కుంకుమ పువ్వు ఒక 15 రేఖలు వచ్చేలాగా వేసుకోండి సుమారుగా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ కుంకుమ పువ్వు పడకపోతే మనకి హైదరాబాదు బిర్యానీ టేస్ట్ అనేది రాదు. ఖచ్చితంగా ఇది ఉండి తీరాల్సిందే కుంకుమ పువ్వు. ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండుకోండి. ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలిసే విధంగా కలియబెట్టుకోవాలి. దాంతోపాటు బ్రౌన్ ఆనియన్స్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఒక బౌల్ వేసేసేయండి. ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేయండి. ఇవన్నీ కలిసేలాగా మొత్తం అంటే పీసెస్ బాగా అబ్జర్వ్ చేసే విధంగా కలుపుకోవాలి మిశ్రమాన్ని. ఇలా కలిపిన మిశ్రమంలో ఒక గుప్పెడు కొత్తిమీర వేయండి. పుదీనా వేయకూడదండి, కొత్తిమీర మాత్రమే వేయాలి. 400 గ్రాములు పెరుగు కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలయబెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి, ఉంచుకోవాలండి. కనీసం ఒక 1 అవర్ అట్లాగే ఉంచుకోవాలి. ఇలా పెరిగేసి కలిపిన తర్వాత మనం ఏవైతే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టామో ఆ ఆయిల్ని ఒక 1/2 కప్పు వేసుకోవాలండి. ఇవన్నీ వేసి కలిపేసి రెడీ అయిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటరు బాయిల్ చేసి ఇందులో పోసేయాలండి. ఇలా పోసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసేసి, చూస్తున్నారు కదా, ఇదే విధంగా ఉండాలండి. కలిపి ఇలా రెడీ చేసి 1 అవర్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం రైస్ 1 kg తీసుకుంటున్నాము. 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకుంటున్నాము. దానికి సరిపడ్డ నీళ్లు బాయిల్ చేసుకోవాలండి. అంటే 1:3 వాటర్ని పెట్టుకొని మనం అందులో సముద్రపు నీరు ఎలా ఉంటుందో అంత ఉప్పు పట్టే విధంగా
ఉప్పు వేసుకోవాలి. దాంట్లో యాలక్కాయలు ఒక 4 వేసుకోండి. చెక్క ఒక 2 ఇంచెస్ చెక్క వేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అవన్నీ ఒకసారి బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. దాంతోపాటు ఒక స్పూను ఆయిల్ ఆ వాటర్లో వేసుకోవాలండి. మొత్తం కలిసి బాగా ఏ అయితే మనం వేసామో మసాలాలు, ఆ మసాలా ఫ్లేవర్ అంతా నీళ్ళలోకి వచ్చి మనకు మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు మరిగించుకున్న తర్వాత ఆ తుక్కంతా తీసేసి అందులో ఒక నిమ్మచెక్క రసం పిండుకోవాలి. చూడండి, ఈ విధంగా బాయిల్ అవ్వాలి వాటరు. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసుకోవాలండి. ఆ వాటర్లో వేసి ఒక 60% మనం కుక్ చేసుకోవాలి. ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో దానిపైన ఈ 60% కుక్ చేసుకున్న రైస్ని వేసి ఒక లేయర్ లాగా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా ఒక లేయర్ లాగా ఆ యొక్క మ్యారినేట్ చికెన్ పైన మొత్తం క్లోజ్ చేసి వేసుకోవాలి. దానిపైన కొంచెం మళ్ళీ ఒక స్పూను షాజీరా జల్లుకోవాలి. మిగిలిన రైస్ దానిపైన వేసేసి దాన్ని కూడా ఒక లేయర్ లాగా నీట్గా అడ్జస్ట్ చేసేసేయాలండి. తర్వాత మళ్ళీ ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా మనం వేడి పాలల్లో కుంకుమ పువ్వుని నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అది దీనిపైన పోసేసేయాలి. ఇప్పుడు మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా టైట్గా ఉండేలాగా ఒక మూత పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ మనం రైస్ని స్టవ్ మీద సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. అంటే హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ ఎంత చక్కగా బాయిల్ అయిందో. ఈ రైసు ఎలా మనం గుర్తించాలంటే రైస్ చక్కగా సన్నగా అయిపోయి రౌండ్ తిరుగుతుందండి, హాఫ్ సర్కిల్ అవుతుంది. అలా హాఫ్ సర్కిల్ అయింది అంటే బాస్మతి బిర్యానీ కరెక్ట్గా వచ్చినట్టు మనకి గుర్తండి. ఇప్పుడు చూస్తున్నారు కదా చికెన్ లెగ్స్, చూడండి అలా పట్టుకుంటే ఊడిపోయేలాగా కుక్ అయిపోయినాయి. నేను అందుకనే కట్ చేయకుండా వేసుకోవాలని చెప్పాను కదా. అలా వేస్తే కూడా పూర్తిగా చక్కగా కుక్ అయిపోయినాయి. చూసారా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మంచి స్మెల్ వస్తుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగా ఉంది. ఇంతే, చాలా సింపుల్గా మీరు కూడా చేసుకొని కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.